opened my ear, I was not disobedient, I did not turn back. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. Even if it is a difficult command. ఒకవేళ అది క్లిష్టమైనటువంటి కష్టతరమైన ఆజ్ఞనే గాని. The Lord, the Father said to him, verse 6, give your back to those who smite you. 6వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, కొట్టువారికి నా వీపును అప్పగించుతనే. Give your back to those who smite you. ఎవరైతే నేను కొడుతున్నారో వాళ్ళకి నీ వీపు అప్పగించు. The Father told Jesus. యేసు ప్రభువుతో తండ్రి చెప్పాడు. They have come to capture you now in Gethsemane. గెత్సేమనెలో నిన్ను పట్టుకోవడానికి వస్తారు వాళ్ళు. Don't fight. వాళ్ళ మీద పోట్లాడొద్దు. Don't call the angels to protect you. లేకపోతే దూతలు వచ్చి నిన్ను భద్రపరచమని వాళ్ళ దూతలు పిలవద్దు. వెళ్ళు. And when they hit him, నిన్ను కొట్టినప్పుడు the Father says, తండ్రి అంటున్నాడు, keep quiet. మౌనంగా ఉండు. Allow them to hit you. వాళ్ళు నిన్ను కొట్టేటట్టు అనుమతించు. Jesus says, yes. యేసు ప్రభువు అంటున్నారు, అవును తండ్రి అని. Can you say yes like that? మీరు అట్లా అవునని చెప్పగలరా మీరు? Can you say the Father spoke to me? తండ్రి నాతో చెప్పినప్పుడు I was not disobedient. నేను ఆయనకి